మాటిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించమ్మా. అన్నపూర్ణమ్మా, నీ కొడుకు వదిలేస్తా. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. అయ్యా, ఈ ఊర్లో ఉండాలా, నీ కొడుకు కావాలా? మళ్ళీ ఉళ్ళడుగు పెట్టాంకో చంపేస్తా. ఒక్కసారి వద్దురా వద్దు. నీ ప్రేమ నిజమైతే తప్పక తిరిగి వస్తుంది. పద వెళ్దాం. నమస్తే అండి. నేనండి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ని. మిమ్మల్ని మా స్టేషన్లో చాలాసార్లు చూశాను. మీరేదో కేసు విషయమై తిరుగుతున్నట్టున్నారు. అయినా ఆ కేసు చాలాసార్లు క్లోజ్ అయిందండి. ఒక్కసారి క్లోజ్ అయిన కేసును మళ్ళీ ఓపెన్ చేయడం చాలా కష్టమండి. నా కూతురు ఎక్కడుందో ఎలా ఉందో కనీసం బ్రతుకుందో లేదో తెలుసుకోకుండా వదిలేయమంటారా సార్? వదిలేయమంటం లేదండి. మీ సమస్యకి సరైన సమాధానం చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నా. ఇదిగో ఈ అడ్రస్కు వెళ్ళండి. వీళ్ళు మాత్రమే సరైన సమాధానం చెప్పగలరు. వీళ్ళు మాత్రమే మీ సమస్యకి సమాధానం చెప్పగలరు. వెళ్తానండి. థ్యాంక్ యూ సార్. అమ్మ, డిటెక్టివ్ మౌనిక గారిని కలవాలి. కూర్చోండి సార్, మామ వచ్చేస్తారు, బయటికి వెళ్ళారు. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు. సంతోష్, మీకు ఇచ్చిన కేసు ఎంత వరకు వచ్చింది? ఇట్స్ ఆల్మోస్ట్ డన్ మేడం. 2 days లో మీకు ఫుల్ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తాను. కంప్లీట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మేడం, మ్యామ్, రామకృష్ణ అనే పెద్ద ఆయన మీతో ఒక కేసు విషయం మాట్లాడడానికి బయట వెయిట్ చేస్తున్నారు. పంపమంటారా? ఎస్, పంపండి. సార్, మ్యామ్ పిలుస్తున్నారు, వెళ్ళండి. నమస్తే అమ్మా. చెప్పండి సార్. నా కూతురు అంటే నాకు ప్రాణం అమ్మా. తను కనిపించినప్పటి నుంచి చాలా చోట్ల వెతికాను, చాలా పోలీస్ స్టేషన్ తిరిగానమ్మా, కానీ ఎక్కడ న్యాయం జరగలేదమ్మా. సరైన ఆధారాలు లేవని కేసు క్లోజ్ చేసేశారమ్మా. ఒక తండ్రిగా మీ బాధ నేను అర్థం చేసుకోగలను, ఎందుకంటే నేను మీ కూతురు లాంటి దాన్ని. ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయమ్మా. ఓకే సార్, తన గురించి మాకు ఏ డీటెయిల్స్ తెలిసినా మీకు వెంటనే కాల్ చేస్తాం. అప్పటి వరకు మీరు ధైర్యంగా ఉండండి. సరేనమ్మా, వస్తాను. ఒకవేళ నా కూతురి జాడ తెలియకపోతే కనీసం తను బ్రతికి ఉందన్న విషయం అయినా చెప్పండి. సంతోష్, ఈ కేసు ఒకసారి స్టడీ చేయండి.
ఏంటి కేస్ అసలు అర్థం కావట్లేదు. ఈ కేసులో ఏదో మిస్ అవుతుంది. సరే, మనం ఈ కేసు ఫుల్ డీటెయిల్స్ స్టడీ చేసి మేడంకి ఇవ్వాలి. మేడం, ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? అయినో ఇలాంటి కేసెస్ ఎవరు సాల్వ్ చేయగలరో నాకు బాగా తెలుసు. దేవుడా, ఎక్కడున్నావు? రారా. వచ్చాడు మా ఓడు. గుడ్ మార్నింగ్ మ్యామ్. హలో అభి, నువ్వు ఒకసారి ఆఫీస్కి రావాలి. ఓకే మ్యామ్, యా. వస్తాను మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, రా కూర్చో. ఒక కేసు వచ్చింది, ఫైల్ మొత్తం స్టడీ చేశా. అంత క్లారిటీగా లేదు. నువ్వు స్టడీ చేసి వర్క్ స్టార్ట్ చేయాలి. ఈ కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది మేడం. వర్క్ స్టార్ట్ చేయాల్సింది రేపటి నుంచి. ఆల్ ది బెస్ట్. వస్తాను. థ్యాంక్ యూ. ఒరే, ప్యాకెట్ అయిపోయాక లోపల పెద్ద డబ్బాలో జంతువులు ఉన్నాయి. అవి కూడా తినియే. థ్యాంక్స్ రా. ఏపుతో ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. చి కర్మ, చి. అందరి పని బాగుంది, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. టైం పాస్ అవ్వట్లేదు. చి. ఒరే, మీ జాను వచ్చిందిరా. ఏంటి వచ్చిందా? అబ్బా, అరే నేను బిజీగా ఉన్నా, డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. ఏడు మేము చెప్తే తింటుందా? నేను చెప్తా, ఏం పర్లేదు, నువ్వు వర్క్ చేసుకో. అభి ఏడి? ఏయ్, ఏంటది? ఏంటభి, బిజీనా? ఎప్పుడూ బిజీగానే ఉంటా. ఏంటి ఇలా చూస్తుంది?
నాతో మాట్లాడొచ్చు కదా. నీతో మాట్లాడే టైం లేదు. నేను రేపు కేసు పని మీద ఊరు వెళ్తున్నాను. ఊరు వెళ్తున్నావా? నేను కూడా వస్తాను. నేను వస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. వాడు వెళ్ళేది టూర్కి కాదు, కేసు పని మీద. ఫుల్ బోర్ అయిపోతావు. నిన్ను కూడా కేసు విషయంలో వాడేస్తాడు. ఏం పర్లేదు, తను నా పక్కన ఉంటే చాలు. ప్లీజ్ 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 అడుగు. మై ప్లీజ్. రే తీసుకెళ్ళరా. నీకు ఫుల్ కొనిస్తా. ఫుల్ అడుగు. పిచ్చి వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది? నేను ప్లీజ్ రా రే. ప్లీజ్ ప్లీజ్ అడుగు. ఇక్కడ వర్క్ ఈజీ అవుతుంది వద్దురా బాబు. రే తీసుకెళ్ళరా. రే తీసుకెళ్ళరా. కేసు కూడా తొందరగా సాల్వ్ అయిపోద్ది. రే తీసుకెళ్ళరా. రే తీసుకెళ్ళరా. రే ఏంటి ఇందాకడ జంతుకులు ఉన్నాయన్నావు కదా, ఎక్కడా? ఎవ్వడెలా చచ్చినా నీ గొడవ నీదేరా. అక్కడ కింద సెకండ్ ర్యాక్ లో ఉంది, వెళ్ళి తీసుకుని వెళ్ళు. థ్యాంక్స్ రా. రే మీరు బట్టలు సర్దుకోండి, రేపే మనం వెళ్ళేది. అమ్మో నేను రాను, నాకు చాలా పని ఉంది. కావాలంటే నేను తీసుకుని వెళ్ళు. నీకేనా పనులుండేది? నాకు చాలా పనులున్నాయి. రే నువ్వు వెళ్ళొచ్చారా. సరే మీ ఇష్టం. ఏముంది? ఐమ్ రెడీ బాస్. వెళ్దామా? యా జస్ట్ 5 minutes. యా సార్. ఎంత బాగుందో. నా కోసం పుట్టావా నువ్వు. యా ప్లీజ్ సిట్ డౌన్. ఐ విల్ బి రైట్ బ్యాక్. నాలో ప్రేమ మలకలు పుడుతున్నావురా. ఇప్పుడు నా బిల్డప్ చూపిస్తా. మామజులు ఈ బండోడేంటి? ఇంటికి వచ్చిన గెస్ట్ కాఫీ ఇవ్వాలని తెలీదా? వెళ్ళి తీసుకురా. వీడియో ఓవరాక్షన్ ఏంటి? ప్రతి పని నాకే చెప్తావు. స్వీటీ మనిద్దరమే ఇక. మేడం మీకు ఈ ఫైల్ ఇమ్మన్నారు సార్. వెళ్దామా? యా సార్. వెళ్ళిపోతుంది ఏంటి? ఒకసారి ఆ ఫైల్ ఇవి కరెక్ట్గా ఇంతేనా? ఇంతే సార్. ఇదే చెప్పారు ఆవిడ? ఎస్ సార్. ఇంకేమైనా ఫైల్ స్టడీ చేయాలా? నో సార్. లగేజ్ ఆల్రెడీ కాల్లో పెట్టేశాను సార్. ఏంట్రా రానన్నారు, వస్తున్నారా? నువ్వు లేకపోతే మాకు బోర్రా. ఇక్కడుండి ఏం చేస్తాం? మేము కూడా వస్తామే. చెప్పు. సార్ టైం అవుతుంది. పదండి పదండి పదండి. మీరిద్దరూ లేకుండా నేనేం చేయను, నేను వస్తాను. వెల్కమ్. నువ్వేంటి ఇక్కడ? ఐఎమ్ హియర్. పోనీలేరా, ఈ అమ్మాయికి తోడుకుంటది. ఎస్. ఎక్కడో దూరంగా ఉన్న సౌండ్స్ నీకు దగ్గరగా ఎలా వినిపిస్తున్నాయి? దట్స్ గాడ్స్ గిఫ్ట్. ఎరా
ఇక్కడైనా మనం ఉండేది? అవునరా, ఈ కేసు ఇక్కడే ఆగింది. ఇక్కడి నుంచే మొదలు పెడదాం. మొదలు పెడదాంలే, ముందే తినాలి, పదండి. అవును, తినాలి. ఏ అడిగి పంది ఎంతసేపు తినకుండా ఉండలేదుగా. పదా. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ కేసు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండొచ్చు. మీకు ఏం అవసరమైనా నాకు ఫోన్ చేస్తే సరిపోతుంది. అవును, ఆ వెనకాల ఇల్లేంటి? ఎవరు ఉండరా? ఈ ఊరి పెద్ద భూపతి గారు చనిపోయే ముందు ఆ ఇల్లు ఎప్పటికీ ఓపెన్ చేయకూడదని చెప్పారు. అందుచేత ఎప్పటికీ ఓపెన్ చేయరు. ఓకే, సరే అండి. ఓకే సార్. ఏంటి మీరెక్కడికి? కేసు తొందరగా సాల్వ్ అవ్వాలిగా, పద వెళ్దాం. నువ్వు కూడానా? మీరందరూ వెళ్ళిపోతే నేనేం చేయను ఇక్కడ. పద. మన టీం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బట్టి మైథిలి గారు ఈ ఏరియాలోనే అక్కడ ఎంక్వైరీ చేస్తే ఏమైనా డీటెయిల్స్ దొరకచ్చు. ఒరే పంది, ఆ అసిస్టెంట్ చూసావా? నా కోసమే పుట్టినట్టుందరా. ఏడ్స్ వచ్చిన తొండలో ఉన్నావు, నీకోసం అయితే పుట్టుండదులే, నాకులంటే అందగడి కోసమే పుట్టుంటది. ఒరే ఒరే ఆపరా, వినలేకపోతున్నాను రా. కాకులు కూడా సిగ్గుపడే రంగురా నువ్వు. ఇందాక బయటికి వెళ్తే నీతో పాటు అడుగు పంది వచ్చింది కదా, ఎక్కడుంది బాబు అన్నారా. నీకోసం నువ్వేమో అనుకో, అమ్మాయి మాత్రం నాదే. నీ చి 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 అమ్మ ఆగరా పంది. ఇవన్నీ క్లియర్ చేసే. నెక్స్ట్ ఈ కేసులో ప్రతి పాయింట్ మళ్ళీ ఫ్రెష్గా రాయి. సరే, ఇప్పుడు ఓకే సార్, నోట్ చేస్తాను. అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది సార్ ఈ కేస్, దట్స్ వై. అందుకే కదా ఇప్పటివరకు ఎలా ఉండిపోయింది ఈ కేసు. అమ్మా. థ్యాంక్ యూ. అయ్యో, నా స్వీటీకి ఏమైంది? శ్రీగారు మీరు బాగానే ఉన్నారు కదా? పదండి వెళ్దాం. పదండి పదండి. నేరా ఎవరు నన్ను పిలుతున్నారు? బండోడు జత సౌండ్లు నువ్వుని పడుకొని అమ్మాయి మంచిరా బాబు. మూసేస్తా, నా చెవుల్ని మూసేస్తా. అప్పుడు సౌండ్ రాదు, ఏమీ రాదు. నీ బండ వస్తే నేను చూస్తాను.
ఈ చెవితో పడలేకపోతున్నా. అబ్బా, ప్రశాంతంగా పడుకోవచ్చు. ఏంటో సౌండ్? ఎక్కడి నుండి వస్తుంది ఇది? ఎక్కడి నుండి వస్తుంది సౌండ్? ఎక్కడి నుండి వస్తుందా? కాదు, ఇక్కడ నుండా?